హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితావండి. మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా మీకు వెదర్‌కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, బంగాళాఖాతంలో గత 2 రోజుల నుంచి కూడా మనకు 2 అల్పపీడనాలు అనేటువంటివి ఏర్పడి కేంద్రీకృతమైతే అయ్యున్నాయన్నమాట. ఓకేనా? అయితే ముఖ్యంగా ఈ యొక్క 2 అల్పపీడనాల్లో ఏ అల్పపీడనము తీవ్ర వాయుగుండంగా, తీవ్ర తుఫాన్‌గా మారబోతుంది. సో, వీటి రెండిట్లో ఏ తుఫాన్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండబోతుంది? ఎక్కువ వర్షాలు ఏ జిల్లాల్లో, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు, ఎన్ని రోజుల పాటు కురవబోతున్నాయి? ఓకేనా? ఈ వివరాలన్నిటి గురించి ఇప్పుడు మీకు క్లియర్‌గా చెప్తాను. సో, మీరు గనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి శాటిలైట్ ఇమేజ్‌లో అబ్జర్వ్ చేసినట్లయితే 2 అల్పపీడనాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఒకటొచ్చేసి ఈ యొక్క శ్రీలంక ప్రాంత సమీపంలో ఒకటి కేంద్రీకృతం అయ్యింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అండమాన్ సముద్రంలో ఇంకొక అల్పపీడనం అనేది కేంద్రీకృతం అయితే అయ్యింది. ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? సో, అయితే వీటి రెండిట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేని ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉండబోతుంది? ఎక్కడెక్కడ భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. ఓకేనా? సో, యాక్చువల్‌గా ఈ యొక్క శ్రీలంక ప్రాంతం సమీపంలో ఏర్పడింది కదా! ఈ అల్పపీడనం అనేది. ఇది మనకు యాక్చువల్‌గా వచ్చేసి తీరం అయితే దాటేసి ఉండాల్సింది. ఈ అరేబియా సీస్‌లోకి వెళ్ళి తీరం అయితే దాటేసి ఉండాల్సింది. సో, ఇది మనకు ఇక్కడి వరకు వచ్చి మళ్ళా ఇటు వెనక్కి రావడం అయితే జరిగిందనమాట. మళ్ళా ఇట్లా వెనక్కొచ్చి ఇక్కడే కేంద్రీకృతం అయితే అవ్వడం జరిగింది శ్రీలంక ప్రాంతం సమీపంలో. ఓకేనా? సో, ఇదొచ్చేసి మనకు ఏ విధంగా పయనిస్తుందంటే ఇలా వెళ్తుందండి. ఈ తమిళనాడు, చెన్నై, ఓకేనా? ఈ పుదుచ్చేరి, సో, వీటి మీదుగా ఇట్లా వెళ్ళి, సో, మాక్సిమం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలను తాకుతుంది ఎక్కువగా. సో, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల నుంచి మళ్ళా ఇట్లయితే రిటర్న్ రావడం అయితే జరుగుతుంది. ఇట్లానే వచ్చేస్తుంది. దాని తర్వాత మనకు ఇక్కడే కొద్ది రోజుల పాటు ఇలాగే కేంద్రీకృతం అయితే అయి ఉంటుందన్నమాట. సో, మనకు దీనివల్ల భారీగానే ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. ఎక్కువ రోజుల వర్షాలు అటువంటివి అయితే చెప్పున్నారు వాతావరణ శాఖ అధికారులు కూడా. సో, ఫస్ట్ మనకు దీని ఎఫెక్ట్ వచ్చేసి ఎక్కువగా ఈ తమిళనాడు, చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ చిత్తూరు, తిరుపతి, దాని తర్వాత అనంతపురము, కర్నూలు, కడప, రాజంపేట, నెల్లూరు, కావలి, గుంటూరు, ఏలూరు, ఒంగోలు, ఓకేనా? ఇక్కడి వరకైతే ఈ యొక్క తుఫాన్ ప్రభావము ఎక్కువగా భారీగా ఉంటుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అయిపోతుంది ఈ తుఫాన్ అనేది. ఇక్కడికొచ్చి కేంద్రీకృతం అయితే అవుతుంది. ఓకేనా? అందువల్ల చెప్తూ ఉన్నాను. సో, ఈ తుఫాన్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ చాలా అంటే చాలా బీభత్సంగా వర్షాలైతే ఉంటాయండి. ఈదురుగాలితో కూడుకున్నటువంటి భారీ వర్షాలైతే నమోదవ్వచ్చు. ఇది మనకు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ వచ్చేసి రేపు అనగా 27వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎక్కడ వర్షాలు పడవు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎప్పటి నుంచి పడతాయి అంటే మనకి ఇది 28, 29 తారీఖుల కల్లా ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి దగ్గరగా రావడం, క్లోజ్‌గా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే చెన్నైకి దగ్గరగా క్లోజ్‌గా వస్తుందో అప్పుడు చెన్నైకి ఆనుకున్నటువంటి జిల్లాల్లో వర్షాలు అనేటువంటివి స్టార్ట్ అయిపోతాయన్నమాట. మనకు డిసెంబర్ 1, 2, 3 తారీఖుల వరకైతే వర్షాలు అనేటువంటివి చెప్పున్నారు. ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో, ఈ తుఫాన్ ప్రభావంతో. అప్పటికి చూడండి ఎన్ని రోజుల పాటు వర్షాలు అనేటువంటివి అయితే కురవబోతున్నాయో. మెయిన్ మనకు 29, 30, 1 తారీఖుల్లో అయితే ఉన్నాయన్నమాట ఎక్కువ వర్షపాతం. ఆల్మోస్ట్ ఆల్ అప్పటికి ఇక్కడికైతే వచ్చేసింది ఆ అల్పపీడనం అనేది. సో, ఇక్కడ ఉండేది ఇక్కడికైతే వచ్చేస్తుందన్నమాట. ఓకేనా? సో, మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో, దీని ప్రభావమే మనకి ఎక్కువగానే చూపించబోతుందన్నమాట. బట్ నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. సో, ప్రస్తుతానికి ఈరోజు అనగా 26, రేపు 27 ఈ 2 రోజులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా వర్షాలు అనేటువంటివి పడవన్నమాట. సో, మనకు ఫుల్‌గా ఎండ అనేటువంటిది ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ అల్పపీడనము ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి దగ్గరగా వస్తుందో అప్పుడు మనకు మొత్తం కూడా క్లైమేట్ చేంజ్ అయిపోయి ఇక వర్షాలు అనేటువంటివి స్టార్ట్ కావడం జరుగుతుంది. 28, 29 ఆ తారీఖుల నుంచి బాగా
గుర్తుపెట్టుకోండి. ఈ తుఫాన్ ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇన్ కేస్ కురిస్తే ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు ఆనుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం లైట్ రైన్ అయితే నమోదవచ్చు, కానీ అంతేగాని అంత డెప్త్గా వెళ్ళి ఈ తుఫాన్ వెళ్ళి దానివల్ల వర్షాలు ఎటువంటివి అయితే నమోదయ్యేందుకు అవకాశాలు అయితే కనిపించడం లేదనమాట. ఇకపోతే ఇటు సైడ్ ఈ అండమాన్ సముద్రంలో ఉన్నటువంటి తుఫాన్ సంగతి చూద్దాం, ఈ అల్పపీడనం. సో దీనివల్ల మనకు ఎటువంటి ఎఫెక్ట్ కూడా లేదు. ఎల్ అంటే కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు, లో ప్రెజర్. యాక్చువల్గా ఇది కూడా ఇదే దిశగా వస్తుందని ఇదివరకే వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ దిశగా వచ్చి ఈ విజయనగరము, విశాఖపట్నము, కాకినాడ ఆ ప్రాంతాల మధ్యలో తీరం అయితే దాటేస్తుందని. బట్ ఇది మనకు ఈ దిశగా రావడం లేదు. సో ఏంటంటే ఇది వరకు ఈ వెదర్ రిపోర్టు ఇమేజెస్లో, ఈ వెదర్ రిపోర్ట్లో కూడా అది ఆ దిశగానే వెళ్తుందని చూపించింది. బట్ మనకు వాతావరణ పరిస్థితులు అనేటువంటివి అనుకూలంగా ఎప్పటికప్పుడు చేంజెస్ అయితే అయిపోతున్నాయి అన్నమాట. సో వాటిని మనం ముందుగా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. ఈవెన్ వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రెడిక్ట్ అయితే చేయలేరు అనమాట. ఓకేనా. యాక్చువల్గా ఇది ఈ దిశగా రావాల్సినటువంటి అల్పపీడనము మనకు ఇక్కడే కేంద్రీకృతం అయిపోయి, ఓకేనా, ఈ దిశగానే ఎట్లనే వెళ్ళిపోయేటందుకు అవకాశం అయితే ఉందన్నమాట. అందుకొరకు చెప్తున్నాను. సో కాబట్టి వాతావరణం పరిస్థితులు ఎప్పటికీ ఎలాగైనా చేంజ్ అయినా అవ్వచ్చు అనమాట. లేదు మనకు రానున్నటువంటి రోజుల్లో ఈ ఇక్కడ కొనసాగుతుంది కదా, ఇదే మళ్ళీ మనకు ఈ విధంగా వెళ్ళిపోయి తీరమైనా దాటేసేయచ్చు, చెప్పలేం. బట్ మనకు ప్రస్తుతానికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను మీకు ముందు జాగ్రత్తగా. ఈ దిశగా వెళ్తుంది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండబోతుంది ఈ యొక్క తుఫాన్ ప్రభావం వల్ల అని మీకు ముందుగా చెప్తున్నాను. ఓకేనా. సో ఇకపోతే స్కూల్స్కి, కాలేజెస్కి హాలిడేస్ సంగతి చూద్దాము. మనకు ఖచ్చితంగా ఒక రోజైనా 2 రోజులైనా ఇస్తారు. ఈ తుఫాన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా కన్ఫామ్గా వచ్చింది అంటే మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది కూడా అధికారులు ఎట్లా చూసుకొని హాలిడేస్ అనేటువంటిది ప్రకటిస్తున్నారంటే మనకు ఈ వెదర్ సిచ్యువేషన్ అనేటువంటిది చూసుకొని హాలిడేస్ అనేటువంటిది డిక్లేర్ చేస్తున్నారు. ఊరికినైతే డిక్లేర్ చేయడం లేదనమాట. సో కాబట్టి నేను ముందు రోజు వరకు కూడా కన్ఫర్మ్గా అయితే చెప్పలేను, బట్ ఖచ్చితంగా ఇస్తారు వర్షాలు అనేటువంటివి ఎక్కువగా పడితే ఆ 3 రోజుల్లోనే, ఈ నెలాఖరులోనే. చూద్దాం ముందు రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతాయి, అండ్ అలాగే వర్షాలు ఎటువంటివి ఎక్కడెక్కడ భారీగా పడవచ్చు ఆ వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానని అనుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు ఈ ఇమేజ్లో నేను చెప్పాను కదా, ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు క్లోజ్గా అయితే వెళ్తుంది అని, చెన్నైకి ఆల్మోస్ట్ దగ్గరకి అయితే వెళ్తుందని మ్యాక్సిమం మీరు దానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే ఇక్కడ గమనించవచ్చు. ఇది వచ్చేసి మనకు 28 సాయంత్రం 29 తారీఖుల కల్లా ఈ విధంగా ఉంటుంది వెదర్. ఈ తుఫాన్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నింది మనకు. సో ప్రస్తుతానికి ఇది ఇక్కడైతే ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ దిశగా అయితే వెళ్ళిపోయింది అనమాట, మనకి ఇది ఇట్లా వెళ్ళింది. ఓకేనా. సో కాబట్టి ముఖ్యంగా ఈ తుఫాన్ వల్ల ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. ఇక్కడ ఏర్పడింది ఒకటి చూసారా ఈ దిశగా, దీనివల్ల ఎఫెక్ట్ ఏం లేదు. ఇది అసలు మనకు కనుమరుగైపోయింది, కనిపించలేదన్నమాట. చూడొచ్చు ఇక్కడ ఏమీ కూడా లేదు అసలు తుఫాను. సో కేవలం ఇది మాత్రమే ఇది కేంద్రీకృతమై ఈ దిశగానే కదిలి వెళ్ళిందనమాట, క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే, ఈ ప్లేస్లో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఫుల్ ఎఫెక్ట్ అయితే చూపించబోతుందండి. అత్యధిక వర్షపాతం అయితే నమోదవుతుంది ఖచ్చితంగా సరే. బట్ నేను ముందు రోజుల్లో అప్డేట్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటాను. మీరు ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నాండి. ఈ 2 రోజులు అయితే వర్షాలు ఎక్కడ కూడా లేవు, అది కూడా చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.